ఇప్పుడు ఏఐ వల్ల చాలా వరకు మన సాఫ్ట్‌వేర్ రంగంలో లే ఆఫ్స్ రావడం కానీ, 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేయడం కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా! ఇలా అవుతూ ఉంటే మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? దిస్ నౌ-ఎ-డేస్ ఏఐ రిప్లేస్ చేస్తుంది మ్యాన్ పవర్‌ని. ఎందుకంటే లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ మ్యాన్ పవర్ చేసేది ఒక ఏఐ వితిన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌లో చేసేస్తుంది మినిట్స్‌లో. సో, దే మేబీ ఫ్యూచర్‌లో మ్యాన్ పవర్ అనేది తగ్గి లే ఆఫ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రీసెంట్‌గా ఒరాకిల్ జరిగింది కదా! లైక్ నియర్లీ 50,000 జాబ్స్ లే ఆఫ్స్ అయ్యాయి. సో, మేబీ చాలా ఎఫెక్ట్ ఉండొచ్చని ఐ మీన్ మై పర్సనల్ ఫీలింగ్. అంటే ఎంత వరకు బెనిఫిట్స్ ఉండవచ్చంటారు మనకి ఏఐ వల్ల? లైక్ మ్యాన్ పవర్ విషయంలో గాని, అది గాని మనకు బెనిఫిట్ ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎఫెక్టివ్ గూడా ఉంటది. లైక్ ఒక ఎంప్లాయ్‌మెంట్ లైక్ బీటెక్ చేసిన వాళ్ళకి లైక్ వాళ్ళు సీఎస్‌సి చేసి బయటకొస్తారు. వాళ్ళకొక ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా ఉండదు. సో, మేబీ ఎఫెక్టివ్ ఆన్ లైక్ అప్‌కమింగ్. అంటే చాలా వరకు యూత్ కానీ, చాలా మంది ఫస్ట్ సజెషన్ అనంగానే సాఫ్ట్‌వేర్ రంగం వైపే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ ఆలోచన మారుతుందంటారా మరి అందరిలోను? డెఫినెట్‌లీ. ఐ మీన్ ఎంత సాఫ్ట్‌వేర్ వచ్చినా కూడా లైక్ 2020 నుంచెల్లి మనం ఈ కరోనా క్రైసిస్ నుంచెల్లి చూడాల్సొస్తుంది. సో, ఎంత దానికైనా దానికొక ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఉంటది. మేబీ వేరేలాగా లైక్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ డైరెక్ట్ చూడకుండా మనము దాన్ని లైక్ మేనేజ్ చేసే విధంగా గూడా మేబీ ఉండొచ్చు అని నా అభిప్రాయం.